ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రూపా కనిపించింది నాన్న. అమ్మాయి గోరు కనిపించారా? అమ్మాయి గోరు కనిపించరు వేట్రా? నాకు అదే అర్థం కాలేదమ్మా. తను నా జీవితంలో నుండి వెళ్ళిపోయిన ఇన్నేళ్ళు ఏమైందో ఎక్కడుందో కూడా తెలియదు. సడన్గా గ్యారేజ్ దగ్గరకు వచ్చింది. గ్యారేజ్ దగ్గర రాజు ఏం చేస్తున్నాడమ్మా? గ్యారేజ్లో మెకానిక్గా చేస్తున్నాడు నాన్న. మన కార్ రాజే రిపేర్ చేశాడు. దీపక్, ఎవరినైతే మర్చిపోవడానికి రూపని న్యూయార్క్కి పంపించాము వాణ్ణి మర్చిపోయి వస్తుందనుకున్నాం. కానీ ఇంటికి రాగానే వాడి గురించి డిస్కషన్ పెట్టారు. వీలైనంత తొందరగా ఈ టాపిక్ని డైవర్ట్ చేయాలి. రూపనితో ఏమైనా మాట్లాడిందా రాజు? గ్యారేజ్కి నిన్ను వెతుక్కుంటూ వచ్చిందా? లేదమ్మగారు. కార్ పాడైతే రిపేర్ కోసం వచ్చింది. రాజులో పశ్చాత్తాపం ఏమన్నా కనిపించిందా అమ్మా? కనీసం నిన్ను ఎన్ని రోజుల తర్వాత చూశానన్న బాధ కానీ, మళ్ళీ ఎందుకు కనిపించావన్న కోపం కానీ ఏదైనా అనిపించిందా అమ్మా? అది 2000 అయింది. తమ్ముడు, వద్దనుకుని వదిలేసిన వాడికి మళ్ళీ ఎందుకు కనిపించిందన్న కోపం ఉంటుంది గాని బాధ ఎందుకుంటుంది చెప్పు? అమ్మ రూపా, నిన్ను వదిలేసిన వాడు పెద్ద మోసగాడు. అలాంటి వాడి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అసలు నువ్వు న్యూయార్క్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ గురించి ఒక్కసారి కూడా మన ఇంటి గుమ్మమే తొక్కలేదమ్మా. అసలు నువ్వు గర్భం దాల్చినప్పటి నుంచి నీకు డెలివరీ అయ్యే వరకు కూడా నీ కోసం రాని ఆ కసాయి వాడి గురించి మనం ఇంత మాట్లాడుకోవటం అవసరమా అమ్మా? వదిలే రాజు. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని పాత పెట్టమన్నప్పుడే రూప లేదు అనుకున్నాం. వాళ్ళు చంపేయాలి అనుకున్న బిడ్డని నువ్వు కాపాడుకున్నావు. అలాంటి వాళ్ళ నీడ కూడా బంటి మీద పడకూడదు అనుకున్నాం. వాళ్ళ నీడే కాదు రాజు, వాళ్ళ గురించి చిన్న మాట కూడా బంటి చెవిలో పడకూడదు. ఇంతకాలం మన జీవితంలో రూప లేదు అనుకున్నాం. ఇక మీదట కూడా ఉండదు, అంతే. ఎవరినైనా ఈ రూప మన ఇంట్లో ఎప్పుడు ఈ పేరు వినలేదు. ఈ రోజు అందరూ ఇంత సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. బంటే, పెద్దోళ్ళ విషయాలు నీకెందుకు? ఇంకొకసారి ఇలాంటి విషయాలు మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. పిల్లోడులా ఉండు. వెళ్ళి హోంవర్క్ చేసుకో.
బంటి బంటి ఏం రాజు నీ కోపం బంటి మీద చూపిస్తున్నావు? ఏ విషయాలు మాట్లాడాలి ఏ విషయాలు మాట్లాడకూడదని చిన్నపిల్లలకి ఎలా తెలుస్తుంది? నువ్వేడువకు బంటి. నీకోసమని ఇదిగో నీకిష్టమైన చక్కెర పొంగల్ తీసుకొచ్చాను. పద నేను తినిపిస్తాను. పద. అసలు ఆ బిడ్డ చనిపోయిందే ఆ రాజుగాడి వల్ల. బిడ్డ చనిపోవడానికి రాజుకి ఏం సంబంధం నాన్న? నిన్ను న్యూయార్క్ పంపించాక బిడ్డకి సంబంధించిన రిపోర్ట్స్ తెప్పించాను. ఆ రిపోర్ట్స్లో ఏముందో తెలుసా రూపా? బిడ్డకి హార్ట్లో హోల్ ఉందనుంది. బిడ్డ హార్ట్లో హోల్ ఉండడం ఏంటి నాన్న? అవునమ్మా, అలా ఎందుకు జరిగిందంటే బిడ్డ నీ కడుపులో ఉన్నప్పుడు నువ్వు ఆ రాజు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ పస్తులుంటూ నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే మన బిడ్డ మనకి దక్కకుండా పోయాడమ్మా. దీనంతటికీ కారణం పరోక్షంగా రాజుగాడేనమ్మా. నేను ఆ రోజే చెప్పాను కదా రూపా, దీనంతటికీ కారణం ఆ రాజుగాడేనని. గర్భవతిగా ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటే పుట్టే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతాడు. కానీ ఆ 9 నెలలు కనీసం ఒక్క రోజైనా నువ్వు హ్యాపీగా ఉన్నావా అమ్మా? చూడమ్మా, ఈ విషయాన్ని నీకు చెప్పకూడదని అనుకున్నాను. కానీ ఒక తల్లిగా నీ బిడ్డ ఎందుకు చనిపోయాడో నీకు తెలియాలి కాబట్టి చెప్పాను. నిన్ను దూరం పెట్టి నీ బాధకి ఆ బిడ్డ చావుకి కారణం ఆ రాజుగాడేనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.